కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీకి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుస్తుందో అన్నప్పటికీ తనపై నమ్మకంతో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. గ్రూపులకు అతీతంగా పార్టీయే మన సిద్ధాంతం, పార్టీ ఆలోచనే మన ఆలోచన, పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే. కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, ఆ మండలంలో ఎంపీపీ గానో, లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గానో ఏదో ఒక పదవిలో, అదే రకంగా ప్రభుత్వ పక్షానున్న పదవుల్లో, అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి. రెండో విషయం, ఎవరో కూడా నాకు నచ్చిన క్యాండిడేట్ అనో, ఎంపీ గారికి నచ్చిన క్యాండిడేట్ అనో, ఇంకొక వ్యక్తులకు నచ్చిన క్యాండిడేట్ అన్నదానికంటే మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో, మీ ఎంపీటీసీ పరిధుల్లో, మీ జెడ్పీటీసీ పరిధుల్లో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఏ అభ్యర్థి సమర్థుడని మీరు అనుకుంటే అటువంటి అభ్యర్థినే పార్టీ పక్షాన పూర్తి మద్దతు పార్టీ, నేను కూడా రఘురామరెడ్డి గారు కూడా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రూపులకు అతీతంగా